ఒకదానికి ఒకటి తోడవుతాయి. సార్ విశాఖ రహస్య ఎజెండా, ప్రతిపక్షాలపై సంఘాలపై దాడి, ఈ ప్రశ్నలకు జవాబు. నిజంగా విశాఖ గురించి నిన్న మనం మాట్లాడాము అప్పుడప్పుడే. విశాఖపట్నంలో ఇంక మళ్ళీ మామూలే, మళ్ళీ హోంమంత్రి గారు మళ్ళీ అందరూ దాడి, జగన్ వచ్చాడు, అది ఇది. జగన్ గురించి అసలు జగన్ చేతిలోకి ఎందుకు పోవాలి ఇనిషియేటివ్, జగన్ మీద ఫోకస్ ఎందుకు? విశాఖలో ఈ ప్యాకేజీ ఇదంతా ఒక రహస్య ఎజెండా. దీని వెనక ఇది ఎప్పటి వ్యాసం తెలుసా? ఇది 2025 ఫిబ్రవరి నాటి వ్యాసం. ఏపీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ రివైవల్ ప్యాకేజ్ అండ్ హిడెన్ అజెండా. ఈ ప్యాకేజీ ప్రకటించిన రోజు నుంచి కార్మిక సంఘాలు దీని వెనక హిడెన్ అజెండా, రహస్య ఎజెండా ఉంది అని. ఈ రహస్య ఎజెండా ఏంటి అంటే, మేము ప్యాకేజ్ ఇచ్చినా మీరు నడపలేకపోయారు, లేకపోతే కార్మికులు లేదంటే చాలా ఇందులో వాళ్ళు ప్రశ్నలు వేశారు. అప్పుడే ఇంకేం త్యాగాలు చేయమంటారు మమ్మల్ని? జీతాలు ఇగిపోయినా, వీఆర్ఎస్ ఇచ్చి ఇంటికి పంపించినా, ఇప్పుడు 900 మంది స్కిల్డ్ ఎంప్లాయీస్ని బయటికి పంపించారు వేరే చోట్లకు, మాకు అక్కర్లేదని. వీళ్ళే పంపించారు, వాళ్ళు కూడా కాదు. కాబట్టి ఇప్పుడు ఈ ప్రమాదం జరిగిన తర్వాత అయినా కనువిప్పు కలిగి, లేదా కనీసం ఆ బాధాతప్తమైన సమయంలో అయినా నిజం చెప్పకపోగా ప్రతిపక్షాల మీద ఎదురుదాడి, కార్మిక సంఘాల మీద ఎదురుదాడి చాలా దారుణం కదా. విషాదంలో వివాదం. జగన్మోహన్ రెడ్డి ఒక మాట ఎక్కువ అన్నాడా, తక్కువ అన్నాడా, అది ఎక్కువ అన్నాడు అంటే దాన్ని మీరు ఖండించవచ్చు రాజకీయంగా. కానీ సమస్య అయితే ఉంది కదా. ₹1 కోటి పరిహారం ఇవ్వడానికి ఎందుకు ఇంత తటపటాయిస్తున్నారు? అంతకుముందు ఇంతమందికి ఇచ్చిన పరిహారము, విశాఖ ఉక్కు కోసం ప్రాణత్యాగాలు, అక్కడ బలైపోయి బొగ్గుగా మాడిపోయిన వాళ్ళకు ₹1 కోటి ఇస్తామనే మాట అనడానికి నోటికి ఎందుకు రావట్లేదు? అది అనకుండా అన్నీ చెప్తున్నారు అటు ఇటు చెప్పి. కార్మికులందరూ సంఘాలన్నీ అడుగుతున్నది ఏంటో ₹1 కోటి పరిహారం ఇవ్వండి. రెండవది అసలు మమ్మల్ని బతికించడం కాదు, కంపెనీని బతికించండి అని వాళ్ళు అంటుంటే ఒక రహస్య ఎజెండాతో దాన్ని పీకే నొలుముతున్నారు. కాబట్టి ఈ విషయంలో ఇప్పుడు నిజంగా ఆశ్చర్యమో లేకపోతే విషాదమో మనం చెప్పలేము. అక్కడ ఒక భర్తను కోల్పోయిన ఒక మహిళకు మీ కుటుంబ సభ్యుడికి తప్పకుండా ఉద్యోగం ఇస్తామంటే, ఇప్పటికే నా భర్తను బలిచ్చాను, నేను నా కొడుకుని మళ్ళీ ఇవ్వలేను అని ఆమె అన్నారు అంటే అక్కడ కార్మికుల స్థితి మీరు ఒక్కసారి ఊహించండి. ఇది కేవలం రాజకీయ వివాదాలు, పార్టీల మధ్య చర్చలు అలా చేయడం వల్ల ఏమాత్రం ఉపయోగం లేదు. ఇప్పుడు ఈ వ్యాసంలో వాళ్ళు అదే అడుగుతున్నారు. 2000 ఎవరు అసలు ఇది చేసింది? కూటమి వచ్చాక కదా. ఇది కేంద్రంలో కూటమే, రాష్ట్రంలో కూటమే. 2021-22లో ఈ స్ట్రాటజిక్ సేల్స్ దీపం కింద పెట్టినప్పుడు వాళ్ళే ఉన్నారు కదా. ఇప్పటికి కూడా తీసేశారా? విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ RINL అమ్మకం జాబితాలో లేదు అని ఎవరన్నా చెప్పగలుగుతారా? కంపెనీనేమో, కంపెనీ ఇది ఇల్లేమో అద్దెకిస్తామో లేదా ఫర్ సేల్ అని అక్కడ బోర్డు పెట్టి, కార్మికులేమో సరిగ్గా పనిచేయడం లేదు అది ఇదని కార్మికుల మీద దాడి చేసి, మనకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు గతసారి విశాఖపట్నం మీడియా కాన్ఫరెన్స్లో ఎలా విలేకరి మీద ఆయన విరుచుకుపడ్డారు. అందరూ ప్రభుత్వ రంగం అని ఏం చేస్తే సరిపోతుందో అది ఇదని. ఇప్పుడు వాళ్ళందరూ 7 సార్లు ఉక్కు లీక్ అయింది. ఈరోజు కూడా ఒక చిన్న ప్రమాదం జరిగింది, మీరు చూసే ఉంటారు. ఈరోజు కూడా ఒక ప్రమాదం జరిగింది. అంటే దాన్ని అన్ని వైపులా కన్నాలు వేసేసి దాన్ని అంతా ప్రైవేట్కి చేసి, మీరు ఒకసారి విశాఖ ఉక్కు సైట్ తెరిస్తే కనుక కనీసం 4 ఆఫర్లు కనిపిస్తున్నాయి ప్రైవేట్ వ్యక్తులు వచ్చి తీసుకోవడానికి, చేసుకోవడానికి. ఒకవైపున ప్రైవేట్కు తెరుస్తున్నారు, ఇంకోవైపున ఉద్యోగులను తీసేస్తున్నారు, ఇంకోవైపున కాంట్రాక్ట్ ఉద్యోగులతో నింపేస్తున్నారు, స్కిల్డ్ ఉద్యోగులు మాకు అక్కర్లేదని వేరే ఉక్కు ఫ్యాక్టరీలకు పంపిస్తున్నారు. ఇవన్నీ అయిన తర్వాత కార్మికులు ఏం చేస్తారు? ఇప్పుడు వాళ్ళ మీద అవన్నీ చేసి ఇదేదో రాజకీయ దురుద్దేశంతో చేస్తున్నారు. ఎంతమంది అంటే ఈరోజు ఒక పేజీ నిండా లోకేష్ గారు ట్వీట్ పెట్టారు, అనిత గారు మీడియా కాన్ఫరెన్స్ పెట్టారు, ఇంకా అనేక మంది మంత్రులు మాట్లాడారు. నా పాయింట్ ఏమంటే, మీరు ప్రతిపక్షాలకు సమాధానం ఇవ్వడం కంటే ఫ్యాక్టరీని కాపాడడానికి ఏం చేస్తారు, ఏం చేయగలరు? నిన్న అందరు ఢిల్లీ వెళ్ళారు కదా, ఈ ప్రస్తావన ఏమైనా చేశారా ఎవరన్నా? ఢిల్లీలో చాలా సెలబ్రేషన్ చేసుకున్నాం కదా. ఇటువంటి అప్పుడు తలుచుకోవాల్సిందే కదా. నెహ్రూని ఎందుకు తలుచుకుంటామంటే, నెహ్రూ హయాంలో ఇస్రో పెట్టారు, లేదా నెహ్రూ హయాంలో అణుశక్తికి వేశారు, ఇవన్నీ చేశారని. ఇవన్నీ ప్రైవేటీకరిస్తే ఎక్కడ కుదురుతుంది? కాబట్టి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ సమస్య కార్మికుల్లో చాలా తీవ్రమైన నిరసనకు దారితీసింది. ₹1 కోటి పరిహారము, మిగిలినటువంటి కనీసమైన భద్రతా చర్యలు ఇవన్నీ చేయకుండా, అలాగే ఇంకా దీన్ని ప్రైవేటీకరణ మానేశారా లేదా దీనికి నిర్దిష్టంగా జవాబు చెప్పకుండా రాజకీయ వివాదాలు ఎన్ని చేసినా లాభం లేదు. ఇంకొకటి,
జగన్మోహన్ రెడ్డి మీద అంటే రాజకీయ ప్రత్యర్థి, మీరు ఆయన మీద విమర్శలు చేయొచ్చు, ఆయన మీ మీద చేయొచ్చు, అది వేరు. కానీ అక్కడికి వెళ్ళిన కమ్యూనిస్ట్ నాయకులు, కార్మిక సంఘాలు వాళ్ళు ఏం చేశారండి అంటే ప్రతిపక్షాలు అన్నిటి మీద దుమ్మెత్తిపోయిన ఇంక అందరూ దీనికోసమే ఎదురు చూస్తున్నట్టు. ఖచ్చితంగా చెప్పాలంటే నేను నిన్న కూడా చెప్పాను, ఖచ్చితంగా కొంచెం కరెక్టివ్ మెజర్స్ తీసుకోవాలి. మీ వాళ్ళు చచ్చిపోయారు, అప్పుడు రోడ్డు మీద ప్రమాదం జరుగుతుందండి, అక్కడ ఉన్న వాళ్ళు చుట్టుముడతారు, కాస్త కోపంగా మాట్లాడేవాళ్ళు, శాంతంగా మాట్లాడేవాళ్ళు ఉంటారు. మీరు చచ్చిపోయారా, మీకు జరిగిందంటే వాళ్ళు ఏం చెప్తారండి? అసలు ఇటువంటి రాజకీయ కోణంలో చూడకూడదు, రాష్ట్రం యొక్క కోణంలో చూడాల్సిన అవసరం ఉంది. రహస్య ఎజెండా ఏంటి? విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి క్రమంగా మంగళం పాడడం కోసమే ఇవన్నీ చేస్తున్నారు. ఇంకా అక్కడ ఇదిగో ఆ మహిళలాగే ఇంక ఇక్కడ పనిచేయటం కూడా ప్రమాదమే, ఇక్కడి నుంచి మనం ఎంత త్వరగా బయటికి పోతే అంత మంచిది అనే కార్మికుల సంఘాల స్థైర్యాన్ని దెబ్బతీసేటటువంటి ఒక పెద్ద కుట్ర అయితే అక్కడ జరుగుతున్నట్టుగా మటుకు కనిపిస్తుంది. ఇంకోటి కూడా గుర్తించండి, ఇంతవరకు కేంద్రం నుంచి నిర్దిష్ట ప్రకటన లేదు. కేంద్రం నుంచి ఇది జరిగిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏదో లోకేష్ వీళ్ళు మాట్లాడిన తప్ప కేంద్ర ప్రభుత్వం నుంచి నిర్దిష్టంగా ప్రకటన లేదు, హామీ లేదు. అలాగే మేము ఆపేసాము, ఈ ప్రైవేటీకరణ లేదు, పటిష్టం చేస్తామన్నది లేదు. దాడి మటుకు చాలా ఉంది. కార్మికులు, ప్రభుత్వ రంగం అంటే అయితే ఈ పద్ధతిలో. సో ఇది ఒక చాలా పెద్ద విషాదకరమైన హెచ్చరిక, బిగ్ వార్నింగ్ ఇది. దాన్ని ఇప్పటికైనా దిద్దుకోవటం చాలా మంచిది, లేకపోతే అది ఏ రూపం తీసుకుంటుందో కూడా ఎవరు చెప్పలేరు. సార్ లొకేషన్కు పవన్ జై వారసత్వ పేజీ లేనట్లేనా తెలంగాణలో?